హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్ అండ్ రంగోలీ. ఈరోజు నేను అలసందలు ఆలు కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని కుక్కర్ కొంచెం వేడాక అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేయాలి. ఆయిల్ కొంచెం వేడాక అందులోకి 1 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి వేపుకోవాలి. ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి ఒక టమోటా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 2 లేదా 3 ఎండుమిర్చి వేసి అన్నీ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత దీంట్లో కొన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలు అండి, నేను 2 ఆలు తీసుకున్నాను. 2 ఉర్లగడ్డ తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను. బ్లాక్ ఐడ్ బీన్స్ అండి, వీటిని ఒక గ్లాస్ తీసుకొని ముందుగా 1 అవర్ ముందు నానబెట్టుకొని వేసుకున్నానండి. ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి వేసి కొన్ని పల్లీలు, కొంచెం కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిక్సీ వేసిన పౌడరు సరిపడినంత వాటర్ వేసి బాగా అంతా మిక్స్ చేసుకోవాలి. ఈ కారం అవన్నీ వేసాం కదండి, ఈ అలసందలకు పట్టేలాగా అంతా బాగా మిక్స్ చేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులోకి సరిపడినంత సాల్ట్ వేసి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ వచ్చేలాగా ఉడికించుకోవాలి. టూ విజిల్స్ తర్వాత కర్రీ అన్నీ రెడీ అయి ఉంటుంది. అన్నీ బాగా ఉడికింటాయండి. స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఈ కర్రీ చపాతీలోకి, పూరీలోకి, అన్నంలోకి కూడా చాలా బాగుంటుందండి. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.